ఫస్ట్ $1 ట్రిలియన్ ఎకానమీ స్టేట్‌గా తెలంగాణని తయారు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో ఒక్క $1 ట్రిలియన్ ఎకానమీ స్టేట్ కూడా లేవు. కానీ ఆ మార్క్‌ని రీచ్ అవ్వడానికి చాలా స్టేట్స్ కంపీట్ చేస్తున్నాయి 2030 వరకు. అందులో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ కూడా ఉన్నాయి. సో హైదరాబాద్ విషయానికొస్తే హైదరాబాద్ కరెంట్ ఎకానమీ $200 బిలియన్, కరెంట్ గ్రోత్ రేట్ 8.4%. ఈ గ్రోత్ రేట్‌తో $1 ట్రిలియన్ ఎకానమీని రీచ్ అవ్వాలంటే 2040 వరకు టైం పడుతుంది. 2030 వరకే రీచ్ అవ్వాలంటే 15% యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది కంపల్సరీ. సో 15% యాన్యువల్ గ్రోత్ రేట్‌ని రీచ్ అవ్వాలంటే హైదరాబాద్‌కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? హైదరాబాద్ ఐటీ అండ్ టెక్నాలజీకి ఇప్పుడు ఒక హబ్‌గా మారింది. గ్లోబల్ ఐటీ సిటీగా ఇప్పుడు మారబోతుంది. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అండ్ బయోటెక్నాలజికల్ ఇండస్ట్రీస్ కూడా హైదరాబాద్ ఒక అడ్డాగా మారింది. రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డేటా సెంటర్స్, క్లౌడ్ సర్వీసెస్ లాంటి సర్వీసెస్ మీదనే హైదరాబాద్ గ్రోత్ రేట్ అనేది ఆధారపడి ఉంది. సో హైదరాబాద్ ఫస్ట్ $1 ట్రిలియన్ ఎకానమీ స్టేట్‌గా మారుతుందా? లేదా ఇండియాలో వేరే ఏ స్టేట్ ఫస్ట్ $1 ట్రిలియన్ ఎకానమీని రీచ్ అవ్వబోతుందో కింద కామెంట్ చేయండి.